ఫ్యూచర్ అసలు సినిమా థియేటరా ఓటీటీ అంటే ఏం చెప్తారు? అంటే థియేటర్కి వస్తారు కానీ పెద్ద సినిమా అయితేనే వస్తారు, అది వచ్చేది వారమే వస్తారు నెక్స్ట్లో. ఇప్పుడు మీరు టాలీవుడ్ హాలీవుడ్లో కూడా చూస్తున్నారు, మొత్తం ఓటీటీ వచ్చిన తర్వాత ఏ సినిమా అయినా సరే ఆ క్వాలిటీని బట్టి అన్నీ మీకు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతున్నాయి. 15 days 1 monthలో వచ్చేస్తున్నాయి పెద్ద సినిమాలు కూడా, హాలీవుడ్ సినిమాలు కూడా. మీకు హాలీవుడ్ సినిమా మనకంటే ఎన్నో కోట్ల వ్యయంతో చేస్తారు, కానీ అవి కూడా ఇదివరకు 2,000 కోట్లు 3,000 కోట్లు వచ్చే సినిమాలు బడ్జెట్ తగ్గినాయండి. ఇప్పుడు 1,100 కోట్లు 1,200 కోట్లు రావడానికి ఇదైపోతుంది. మొన్న అవతార్ 2 తీశారు, అవతార్ 1 ఎంత హిట్ అయింది, ఇప్పుడు అవతార్ 2 ఎందుకు రాలా? కేవలం ఈ ప్లాట్ఫామ్సే. అంటే ఏంటంటే సినిమా తీశారు కానీ అంత క్వాలిటీ వచ్చినా కూడా ఇక్కడ డబ్బులు రావట్లే. ఎందుకులే మాకు ఓటీటీ వచ్చేస్తుందని చెప్పేసి చేస్తున్నాం. అందుకని చెప్పేసి అన్నీ కూడా ఒక లెవెల్లో చేసుకుంటే బాగానే ఉంటుంది బిజినెస్ అనేది. హై రేంజ్లో వెళ్తే మాత్రం చూడరు జనాలు. నేను చెప్పేది అది. ఫ్యూచర్లో కూడా ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుని నీట్గా చేసుకుంటే వస్తుంది. ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుని ఓటీటీకి చేస్తే రైట్స్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని 15 రోజుల్లో ఇచ్చేసేటట్టయితే 4 రోజుల్లో ఇచ్చేసేటట్టయితే జనాలు అదే చూస్తారు, కానీ నెక్స్ట్ అసలు థియేటర్కి వెళ్తారనే పరిస్థితి కూడా వస్తుంది.